వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ అందరికీ కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అలాగే మీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, పిల్లా పాపలతో మీరందరూ సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ, ఈరోజు తిరుమల అప్డేట్స్ చాలా ముఖ్యమైంది. గత 2 రోజుల నుంచి నేను కూడా సంక్రాంతి పండుగ కారణంగా మీ ముందుకి వీడియోస్తో రాలేకపోయాను. అయితే ఒక ముఖ్యమైన సమాచారము ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు నేను తీసుకొచ్చాను. రేపు జనవరి 16వ తారీఖున తిరుమల కొండపైన ఆర్జిత సేవలు రద్దు చేశారు. ఆ సేవలు ఏమిటో, ఎందుకు రద్దు చేశారో మీ అందరికీ నేను చెప్తాను. అలాగే సంక్రాంతి పండుగ కారణంగా తిరుమల కొండపైన భక్తుల రద్దీ ఏమీ తగ్గలేదు, రద్దీ బాగానే ఉంది. మేము బ్రేక్ దర్శనానికి వెళ్తే కూడా మాకు 2 నుంచి 3 గంటలు పట్టింది. దర్శనానికి వచ్చే భక్తులు వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు. ఇక వివరాల్లోకి, దర్శనానికి సంబంధించి ఎంతమంది వచ్చారు ఏమిటి అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మరి చూసేయండి. ఇక్కడ చూడండి, ఆర్జిత సేవలు రద్దు. జనవరి 16వ తారీఖున శ్రీవారి ఆలయంలో నిర్వహించే కళ్యాణోత్సవం, ముంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది. దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే, జనవరి 16వ తేదీన శ్రీవారి పార్యేట ఉత్సవం జరుగుతుంది. తిరుమల వెంకటేశ్వర స్వామి పార్యేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటి రోజు కనుమ పండుగ నాడైన జనవరి 16న అత్యంత ఘనంగా జరుగుతుంది. అదే రోజు గోదా పరిణయం ఉత్సవం కూడా విశేషంగా జరుగుతుంది. అర్థమైంది కదండి. దీని కారణంగా రేపు జనవరి 16వ తారీఖున మీకు ఈ కళ్యాణోత్సవము, ఉంజల సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవము, సహస్ర దీపాలంక సేవ టీటీడీ రద్దు చేస్తుందండి. అలాగే నిన్న జనవరి 14వ తారీఖున 76,289 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 27,586 మంది స్వామివారికి హుండీ కానుకలు ఇవ్వడం జరిగింది. ఇక ఈరోజు సర్వదర్శనం టోకెన్లు కూడా నేను చూపిస్తున్నాను. ఇక్కడ ఒకసారి చూడండి, మీరు ఇదిగో చూడండి ఒక 10,000 టోకెన్లు దాకా మీకు ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికైతే ఇవ్వడం జరిగింది. శ్రీవారి నడక మార్గానికి కూడా 2,000 టోకెన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. తిరుమల కొండపైన వచ్చే వాళ్ళు వస్తున్నారు, రాని వాళ్ళు రేపు రాత్రి కల్లా చేరుకుంటారు. ఎందుకు అంటే సంక్రాంతి పండుగ కాబట్టి, సెలవులు కాబట్టి వచ్చేవాళ్ళు ఈరోజు సాయంత్రం నుంచి ఇంకా ఎక్కువ వస్తారే కానీ తగ్గరు. ప్రస్తుతానికి కూడా ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళకి కూడా 15 నుంచి, అనగా దాదాపు అసలు ఏ టోకెన్ లేకుండా వాళ్ళకైతే దాదాపు 15 నుంచి 20 గంటలు పడుతుంది. ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న వాళ్ళకు కూడా 6 నుంచి 7 గంటలు పడుతుంది. 300 రూపాయల టికెట్లు ఉన్న వాళ్ళకు కూడా 4 గంటల పైనే పడుతుంది. ప్రస్తుతానికైతే రద్దీ కొనసాగుతుంది. దయచేసి ఇవన్నీ తెలుసుకొని మీరు మీ యొక్క ప్రయాణాన్ని కొనసాగించగలరు. దయచేసి విషయం అంతా మీరు తెలుసుకోవాలి. అలాగే మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితిలో రేపు ఆదివారము, సోమవారం వరకు కూడా బాగా రద్దీ ఉంటుంది. ఒకరోజు ముందు వచ్చి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లు విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. అలిపిరి నడక మార్గం వారైతే మీకేం టోకెన్లు ఇవ్వరు. ఈ 3 చోట్ల ఎక్కడో చోట తీసుకోండి. ఓకేనా. ఇక 2-3 రోజుల్లో మీ అందరికీ కూడా ఏప్రిల్ నెలకి సంబంధించి అప్డేట్ అయితే వస్తుంది. ఈ నెల 19వ తారీఖున ఉదయం 10 నుంచి మీకు అన్ని టికెట్లు ఏప్రిల్ నెలకు సంబంధించి ఓపెన్ అవుతాయి. నేను ఒక వీడియో ఆల్రెడీ చేశా, ఎప్పుడెప్పుడు ఏ టికెట్లు విడుదల చేస్తారు అన్నది. ఎవరైనా చూడాలి అనుకుంటే నేను కామెంట్ సెక్షన్లో ఆ వీడియో లింక్ పెడతాను. ఈ నెల జనవరి 24 ఉదయం 10 గంటలకు ఏప్రిల్ నెలకు సంబంధించి 300 రూపాయల టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకు రూములు విడుదల చేస్తారు. దయచేసి విషయం మీరంతా తెలుసుకోవాలి. ఓకేనా అండి. ఏమైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగగలరు. ఈ వీడియో నేను ఇంతకంటే ఎక్కువ పండగ రోజు మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేను. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం.